Hello friends, today మనం ఆర్డినోకి మల్టిపుల్ ఎల్ఈడీస్ ఎలా కనెక్ట్ చేయాలి దాని కోడ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్ కొరకు ఆర్డినో నానో బోర్డును సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే సెట్ ఆఫ్ ఎల్ఈడీస్ I am connecting nearly 8 LEDs. Okay, 8, 9, 10, 11, 12, 13. 6 enough. Okay, all LEDs cathode are connecting to simply ground. It is a common cathode configuration. ఓకే, ఇప్పుడు దాని దగ్గర కోడ్ రాద్దాం. ఇక్కడ ఎల్ఈడీస్ వచ్చేసి అవుట్పుట్ డివైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎల్ఈడి పిన్స్ని మనం డిక్లేర్ చేసుకుందాం. అంటే ఎల్ఈడి 1 వచ్చేసి 13కు, ఎల్ఈడి 2 వచ్చేసి 12కు, ఎల్ఈడి 3 వచ్చేసి 11కు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఫస్ట్ సెట్ చేసుకుందాం. సో ఐ షుడ్ డిఫైన్ ఎల్ఈడి 1 వచ్చేసి 13th, ఎల్ఈడి 2 12, ఎల్ఈడి 3 11, ఎల్ఈడి 4 10, ఎల్ఈడి 5 9, ఎల్ఈడి 6 వచ్చేసి 8 కనెక్ట్ చేశాను. ఓకే, మనకు ఆర్డినోలో 2 ఫంక్షన్స్ ఉంటాయి. వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్. ఓకే, ఇప్పుడు వాయిడ్ సెటప్లో విత్ హెల్ప్ ఆఫ్ పిన్ మోడ్ ఫంక్షన్ నేనేం చేస్తున్నా అంటే ఆల్ ఎల్ఈడీస్ అవుట్పుట్ డివైస్ కాబట్టి సింపుల్గా ఎల్ఈడీస్ అవుట్పుట్ డివైస్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఎల్ఈడి 1 అవుట్పుట్, పిన్ మోడ్ ఎల్ఈడి 2 అవుట్పుట్. అట్లా మనకి ఎన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి? 6 ఎల్ఈడీస్ ఉన్నాయి కాబట్టి
LED 3, LED 4, LED 5, LED 6. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా అప్లికేషన్ ఏంటిదంటే ఇటు ఫస్ట్ ఇన్స్టెంట్ ఒకటి ఎల్ఈడి ఆన్ కావాలి, సెకండ్ ఇన్స్టెంట్ దగ్గర 2 ఎల్ఈడీస్ ఆన్ కావాలి, థర్డ్ ఇన్స్టెంట్ దగ్గర 3 ఎల్ఈడీస్, ఫోర్త్ ఇన్స్టెంట్ దగ్గర 4 ఎల్ఈడీస్, ఫిఫ్త్ దగ్గర 5, సిక్స్త్ దగ్గర 6, మళ్ళీ సెవెంత్ దగ్గరకు వచ్చేసరికి ఏం కావాలి, సిక్స్త్ అనేది ఆఫ్ కావాలి, ఎయిత్ ఇన్స్టెన్షన్ దగ్గర ఫిఫ్త్ ఆఫ్ అయిపోవాలి, నైన్త్ దగ్గర 4, 10th దగ్గర 3, 11 దగ్గర 2, 12 దగ్గర 1, ఇలా అన్నీ ఆఫ్ అయిపోతాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆన్ అవుతూ ఎడసండం మళ్ళీ న్యాచురల్గా అన్నీ ఆఫ్ అయిపోతాయి. దీనికోసం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే LED 1 అనేది ఒక్కటే ఆన్ అయ్యేలా చెక్ చేస్తున్నాను ఫస్ట్. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఆ ఒక్క పిన్ను ఈ ఒక్క ఎల్ఈడిని ఆన్ చేయాలి, మిగిలిన ఆఫ్ చేయాలి. సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ యానోడ్కి గ్రౌండ్ కనెక్ట్ అయింది, ఇక్కడ క్యాథోడ్కి గ్రౌండ్ కనెక్ట్ అయింది. యానోడ్కి వచ్చేసి మనం హై కనుక ఇచ్చామనుకోండి ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అదే యానోడ్కి కనుక లో ఇస్తే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా D1 అనేది అంటే LED 1 అనేది ఆన్ కావాలంటే సింపుల్గా ఇక్కడ హై ఇచ్చేసి మిగిలిన ఆఫ్ కావాలంటే ఆ మిగిలిన అన్నిటికీ లో ఇచ్చేస్తే అయిపోతుంది. సో దానిని డిజిటల్ లైట్ ఫంక్షన్ ద్వారా ఇస్తాం. డిజిటల్ లైట్ అనేది ఒక ఫంక్షన్, అదేం చేస్తుందంటే ఆ పిన్నుకు హైయా లేకుంటే లో లాజిక్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం LED 1కి వచ్చేసి హై లాజిక్ ఇవ్వాలి, మిగిలిన ఆల్ ఎల్ఈడీస్కి లో లాజిక్ ఇస్తే చాలు. సో సింప్లీ కాపీ, ఇప్పుడు ఈ కోడ్ను నేను చేస్తున్నట్టే కంపైల్ చేస్తున్నా ఎగ్జా ఫైల్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఆర్డినో నానో కాబట్టి ఆర్డినో నానోని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కోడ్ను కంపైల్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నా డెస్క్టాప్ పైన. సింపుల్గా మల్టిపుల్ ఎల్ఈడీస్, ఓకే ఇప్పుడు కంపైలింగ్ అయిపోయింది. సో నేను ఎగ్జా ఫైల్ ఫోల్డర్ యొక్క లొకేషన్ని కాపీ చేసి మన ప్రోటీస్లో పేస్ట్ చేస్తున్నా. అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఎల్ఈడి అనేది ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు ఒక సెకండ్ తర్వాత ఏమవుతుంది, D1 ఆన్ కావాలి, D2 ఆన్ కావాలి, అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క స్టెప్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ కేసులో LED 1 అనేది ఆన్ అయిపోయింది. నేను 1 సెకండ్ డిలే కోసం అని ఏం చేస్తానంటే డిలే ఆఫ్ 1 సెకండ్, సో డిలే ఆఫ్ 2 సెకండ్స్ పెడితే కొంచెం క్లారిటీ ఉంటుంది. సో డిలే ఆఫ్ 2000 అంటే 2 సెకండ్స్ డిలే. 2 సెకండ్స్ డిలే తర్వాత LED 1 ఆన్ కావాలి, LED 2 ఆన్ కావాలి. సో ఆల్రెడీ LED 1 అనేది ఆన్ అయింది. ఇప్పుడు LED 2 అనేది ఐ చేస్తే చాలు. ఇప్పుడు మళ్ళా కోడ్ను ఒకసారి కంపైల్ చేస్తున్నాను.
ఓకే 1 సెకండ్ రన్ చేస్తున్నా. ఓకే ఇలా ఈ ప్రాసెస్ అని లూప్లో ఉంది కాబట్టి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కేసులో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే LED 3 4 ఆన్ అయ్యేలా కోడ్ రాస్తున్నా. సో ఇప్పుడు LED 3 ఆన్ కావాలంటే LED 3ని హై చేస్తే చాలు. తర్వాత LED 4ను మళ్ళీ ఒకసారి కంపైల్ చేస్తున్నాను కోడ్. LED 1 ఆన్ అయింది. 2 3 4 తర్వాత మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు 5 6 కూడా ఆన్ చేద్దాం. ఓకే ఇప్పుడు కోడ్ అనేది కంపైల్ అయింది. మళ్ళీ చెక్ చేద్దాం. 1 2 3 4 దగ్గర ఇక్కడ హై, ఫోర్ ఆన్ అయింది. ఇక్కడ 5 ఆన్ అయింది. ఫస్ట్ LED ఇక్కడ 2 LEDs ఆన్ అయినాయి, ఇక్కడ 3 LEDs ఆన్ అయినాయి, ఇక్కడ 4, ఇక్కడ 5, నెక్స్ట్ వచ్చేసి 6 LEDs ఆన్ కావాలి. సో ఆల్రెడీ అన్ని LEDs ఆన్ అయినాయి, లాస్ట్ LED ఒకటి ఆన్ చేస్తే చాలు. ఓకే ఫస్ట్, సెకండ్, 3 4 5 6. ఇప్పుడు ఏంటిదంటే 6 ఆన్ అయిన ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ 6 ఆఫ్ అయిపోవాలి, అప్పుడు ఈ 5 ఉండాలి. తర్వాత 2 సెకండ్స్ తర్వాత 5 ఆఫ్ కావాలి, ఇప్పుడు 4 ఉండాలి. తర్వాత 2 సెకండ్స్ తర్వాత 4 ఆఫ్ కావాలి, 3 ఉండాలి. తర్వాత 2 సెకండ్స్ తర్వాత 3 ఆఫ్ కావాలి, 2 ఉండాలి. తర్వాత 2 సెకండ్స్ తర్వాత 2 ఆఫ్ కావాలి, 1 ఉండాలి. తర్వాత 2 సెకండ్స్ తర్వాత ఈ 1 కూడా ఆఫ్ అయిపోవాలి. తర్వాత 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ అనేది రిపీట్ కావాలి. దానికోసమని ఇంకొంచెం కోడ్ ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు అన్ని LEDs ఆన్ అయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, LED 6 అనేది ఆఫ్ చేయాలి కాబట్టి సింపుల్గా దాన్ని లో చేస్తున్నా. మళ్ళీ ఒక 2 సెకండ్స్ తర్వాత LED 5 కూడా ఆఫ్ కావాలి కాబట్టి సింపుల్గా దాన్ని కూడా లో చేస్తున్నా. మళ్ళీ ఒక 2 సెకండ్స్ తర్వాత LED 4 కూడా ఆఫ్ కావాలి కాబట్టి దాన్ని కూడా లో చేస్తున్నా. మళ్ళీ ఒక 2 సెకండ్స్ తర్వాత LED 3 కూడా ఆఫ్ కావాలి కాబట్టి దాన్ని కూడా లో చేస్తున్నా. మళ్ళీ ఒక 2 సెకండ్స్ తర్వాత
ఎల్ఈడి 2 కూడా లో కావాలి కాబట్టి దాన్ని కూడా లో చేస్తున్నా. తర్వాత 2 సెకండ్స్ తర్వాత ఎల్ఈడి 1 కూడా ఆఫ్ కావాలి కాబట్టి దాన్ని కూడా లో చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ అన్ని ఎల్ఈడీస్ ఆఫ్ అయిపోతాయి. 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే లూప్ అనేది ఫస్ట్ కాంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఎల్ఈడి 1, ఎల్ఈడి 2, ఎల్ఈడి 3, ఎల్ఈడి 4, ఎల్ఈడి 5, ఎల్ఈడి 6. ఇప్పుడు ఎల్ఈడి 6 ఆఫ్ అయిపోతుంది. ఎల్ఈడి 5 ఆఫ్ అయింది. 4, 3, 2, 1 మళ్ళా అనేది. ఇలా ఈ ప్రాసెస్ అనేది మనకి ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి అన్నీ ఆన్ అవుతుంటాయి, ఎట్ ద సేమ్ టైం ఒకదాని తర్వాత ఒకటి స్లోగా ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇలా మనం డిఫరెంట్ లాజిక్స్ కోడ్స్ రాసుకుంటూ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి ఇలా ఇండివిజువల్గా ఈ డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 హై, డిజిటల్ రైట్ ఎల్ఈడి 2 హై ఇలా అంతా రాస్తున్నాం. ఇలా రాయడం వల్ల మనకు కోడ్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఆటోమేటిక్గా మన కన్ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కోడ్ కాంప్లెక్సిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి కేసెస్లో ఏం చేస్తామంటే మనము గ్రూప్ ఆఫ్ పిన్స్ ఏం చేస్తామంటే ఒకటే ఇన్స్ట్రక్షన్ లాగా తీసుకుంటాం. దానికోసమని మనం ఏం వాడతామంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వాడడం వలన మనకు కోడ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే మనకి ఈ వర్క్ అంతా అవుతుంది. సో నెక్స్ట్ సెక్షన్లో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ద్వారా మల్టిపుల్ ఎల్ఈడీస్ని ఎలా బ్లింక్ చేయాలో అది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more number of videos, please subscribe my channel Anu Technologies.